स्मरामि। बोलो पवनसुत वीर हनुमान की, रामदूत हनुमान की।
ఈ యొక్క ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి గత 25 సంవత్సరాల నుండి శక్తిమాన్ హనుమాన్ అని చెప్పేసి ఎక్కడా లేనటువంటి శక్తి మా యొక్క శక్తిమాన్ హనుమాన్కి కలదు. ఇటువంటి హనుమంతుడి యొక్క పూజకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణిమ రోజు స్వామివారి యొక్క జన్మోత్సవము. ఈ జన్మోత్సవంలో భాగంగా ప్రొద్దున 5 గంటలకు అభిషేకము, 6 గంటలకు స్వామివారి యొక్క పుట్టుక జన్మోత్సవము, తర్వాత సింధూర పూజ, ఆ తర్వాత ఇప్పుడు 11 గంటలకు స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా 1000 మంది భక్తులతో పారాయణము, తర్వాత 12 గంటల 5 నిమిషాలకు స్వామివారి యొక్క డోలోత్సవము, తర్వాత స్వామివారి యొక్క అన్నప్రసాదం జరుగుతుంది. సాయంకాలం మా పురవీధులలో స్వామివారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. కావున ఇటువంటి ఆంజనేయ స్వామి యొక్క భక్తులందరూ కూడా మా బీబీ నగర్ నుంచి మరియు ఇక్కడ లక్ష్మీప్రియా నగర్ నుండి, ముబారక్ నగర్ నుండి, పక్కన ఉన్నటువంటి భాగ్యనగర్ కాలనీ నుండి భక్తులంతా కూడా కొంగు బంగారమై మహాలక్ష్మి నగర్ నుండి ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనానికి వచ్చినటువంటి వారికి వారు కోరినటువంటి కోరికలు సిద్ధిస్తున్నాయి. కానున ఆ యొక్క హనుమాన్ యొక్క ఆశీస్సులతోని సదా మా గ్రామ ప్రజలందరూ కూడా, మా ముబారక్ నగర్ ప్రజలందరూ కూడా, మా మాణిక్ బండర్ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క తరపున మేమంతా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, ధర్మస్య శాస్త్రస్తు, ధర్మానికి విజయోస్తు, ధర్మస్య విజయోస్తు, సద్భావన ప్రేమియోస్తు. కావున ఆవుమాతని, ఆవుని, గోమాతను పూజించాలి. అందరూ కూడా ఈ యొక్క పూజ ధర్మ ప్రకారం నడవాలి. అందుకొరకు ఈ కలియుగంలో ధర్మం ప్రకారంగా నడిచే వారికి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి సదా కోరుకుంటూ ఇక్కడ నేను గత 12 సంవత్సరాల నుండి పూజ చేస్తున్నాను. భక్తులకు చాలా విధమైనటువంటి పూజలు, ఆకు పూజ, సింధూర పూజ, వడా పూజ చేపిస్తూ ప్రజలందరి యొక్క భక్తుల యొక్క మన్నలను పొందుతూ స్వామివారి కృపా కటాక్షాలు కలిగిస్తున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. మా ఆర్టీసీ కాలనీలో గత 14 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉండి హనుమాన్ జన్మోత్సవము, దుర్గామాత ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు మీ అందరి ఆశీర్వాదాలతో బాగా జరుపుకుంటున్నాం. సాయంత్రం కూడా మధ్యాహ్నము హనుమాన్ జన్మదినోత్సవం, సాయంత్రం డోలారోహణం అంటే పల్లకి సేవ ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా అందరూ రాగలరు. మధ్యాహ్నం భోజనం ఉంది, భోజనం కూడా అందరూ భక్తులు చేయగలరు. కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేయగలరని సహాయ సహకారాలు